బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో ప్రస్తుతం 7వ వారంలోకి దూసుకెళ్లింది. ఈ రియాలిటీ గేమ్ షో మొదట్లో నత్తనడకగా సాగినా 6వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ కొత్త ఎంట్రీలతో హౌస్లో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగాయి. టాస్కులు మరింత ఆసక్తికరంగా మారాయి. కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, ఆప్యాయతలు, స్నేహం, ప్రేమ, అహంకారం అన్నీ కలగలిసి రియాలిటీ షోని నిజమైన రణరంగంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో 7వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. అయితే ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? వారికి నమోదైన ఓటింగ్ వివరాలు ఏమిటనే విషయంలోకి వెళితే, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఇప్పటి వరకు 7 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, చివరగా టాప్ కంటెస్టెంట్గా భావించబడిన భరణి శంకర్ ఎలిమినేట్ కావడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. భరణి గేమ్లో స్ట్రాంగ్ ప్లేయర్గా నిలిచినా అతని ఎలిమినేషన్ షో మీద కొత్త చర్చలు రేపింది. ఇక 7వ వారంలో నామినేషన్ ప్రక్రియ ఘాటుగా సాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన ఆయేషా, రీతూ చౌదరి, సంజన గల్రాని వంటి వారు గేమ్ను మరింత హీట్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ అస్త్రాలను ఉపయోగిస్తూ కంటెస్టెంట్లు తమ వ్యూహాలను అమలు చేశారు. ఇలా ఓటింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, దివ్య నిఖిత, రమ్య మోక్ష, రీతూ చౌదరి డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ గేమ్లో అంతగా కనబడకపోవడం, టాస్క్లలో వెనకబడిపోవడం వల్ల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ కోసం ప్రధానంగా సాయి, రాము మధ్య పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 7వ వారం నామినేషన్లు, ఓటింగ్ ప్యాటర్న్ రసవత్తరంగా మారాయి. కళ్యాణ్, తనుజ టాప్లో రేస్ చేస్తుండగా సాయి, రాము, దివ్య, రమ్య ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏ కంటెస్టెంట్ను హౌస్ నుంచి పంపిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. Subscribe to my channel.